ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం లయన్స్ క్లబ్ దాతలు ఆర్థిక సహకారాలతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య అన్నారు. లయన్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సెక్రటరీ లయన్ కాసిరెడ్డి రవీందర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు కాసిరెడ్డి రాఘమారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు రితిక్ రెడ్డి ఆర్థిక సాయంతో ఆదివారం దేవరకొండ మండలంలోని కమలాపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ జంగయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా పేదవారి అవసరాలను తీర్చడం కోసం తామే స్వచ్ఛందంగా డబ్బులు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాసిరెడ్డి రవీందర్ రెడ్డి గత నెలలో ఇలాంటి క్యాంపును ముదిగొండలో నిర్వహించారని తెలిపారు. ఇది 39వ సంవత్సరం మా క్లబ్ ఏర్పడింది. గత 39 సంవత్సరాలుగా దేవరకొండ దాదాపుగా 40-50 కిలోమీటర్ల పరిధిలో మేము ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేశాం. మా లయన్స్ క్లబ్ ద్వారా ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా హంగర్ అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చడం, ఇంకా ఏమైనా విపత్తులు జరిగినప్పుడు ఆ విపత్తుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కోల్పోయినటువంటి వారికి తిరిగి సమకూర్చేందుకు ఒక వృథా భక్తిగా మేము సహాయం చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా సగం దేశాలు అంటే 100 దేశాలకు పైగా దేశాలలో లయన్స్ క్లబ్ ఉన్నాయి. అదేవిధంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మన తెలంగాణ క్లబ్లో డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. అందులో కొన్ని 100 క్లబ్లు ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్స్ రావు. అందులో ఉన్న సభ్యులం మేము డోనర్స్ ఎవరైనా కానీ వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజులు, తర్వాత వాళ్ళు ఎవరైనా వాళ్ళ సేవా కార్యక్రమాలు, సేవా భావం ఉన్నటువంటి వాళ్ళ నుంచి నిధులు సేకరించి వాటితో మాత్రమే నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ₹1 కూడా మాకు రాదు. కేవలం సేవాభావం. ఎందుకంటే ముఖ్యంగా మనం 100 కోట్లు సంపాదించినా మనమే అనుభవిస్తాం తప్ప దానివల్ల మనకు పేరు రాదు. ఎప్పుడైతే సమాజానికి సేవ చేస్తామో, ప్రజలకు సేవ చేస్తామో అప్పుడే మనకు పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. భగవంతుడు కూడా మనం చేసే సేవలు చూపిస్తారు. కాబట్టి అందులో భాగంగానే మా దగ్గర ఉన్న సభ్యులం అందరం కూడా కొంత అమౌంట్ సంవత్సరానికి 10 వేసుకుంటాం. వేసుకొని అదేవిధంగా మళ్ళీ ఏమైనా ప్రోగ్రాంలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు వేసుకుంటాం. ఇలా వేస్తూ సేవాభావం వాళ్ళ నుంచి నిధులు సేకరించి ఇటువంటి చేస్తూ ఉంటాం. ఈ రోజు కూడా రవీందర్ రెడ్డి గారు వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకోండి, ఫోన్ చేయండి. మొన్న ఇక్కడే ముదిగొండ గ్రామంలో క్యాంప్ చేశాము. అందులో 11 మందికి కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మందులు ఇచ్చాము కావాల్సిన వాళ్ళకు. ఇంకా అవసరమైన వాళ్ళకు ఆపరేషన్ చేయించడం హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో పూర్తి ఉచితంగా తీసుకుపోవడం, తీసుకురావడం, అక్కడ 2 రోజులున్నా 3 రోజులున్నా అక్కడ మొత్తం ఖర్చులు మేము భరిస్తూ మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాం. 2007లో నాకు ఉత్తమ రైతు అవార్డు ఇచ్చింది. అది రాజేష్ గారు ఇచ్చింది. అప్పుడు లయన్స్ క్లబ్ అంటే తెలుసు, ఉత్తమ రైతు అవార్డు ఇచ్చింది. అప్పుడు నాకు లయన్స్ క్లబ్ గురించి కొంచెం తెలిసింది. కానీ లయన్స్ క్లబ్ అనేది చాలా గ్రేట్. ఈ సంస్థ పెద్దది. దాదాపు కనీసం నెలలో 1-2 ఖచ్చితంగా చేస్తుంది. ఏదో ఒక ఊళ్ళో ఒక్క ఊళ్ళో కాదు, అందరూ ఒక్కరు సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టడం అందరికీ రాదు. మానవత్వం కూడా లేదు. మానవత్వం అనేది మనం ఉన్నా పెట్టలేము. కానీ ఆ మానవత్వం అనేది కొంతమందికి దానం చేయడం అనేది మరియు రవీందర్ రెడ్డి గారు మొన్ననే చేసింది, మళ్ళీ ఈరోజు చేసింది. దానగుణం అందరికీ ఉండదు, పెట్టాలని కూడా రాదు. అది రావాలంటే కూడా మానవత్వం అనేది ఉంది. ఇంకోటి మా తాత ఈ గ్రామ పెద్ద ఉమ్మడి గ్రామ పంచాయతీలో అప్పుడున్న గ్రామం సర్పంచ్ చేసి ఊరందరికీ తెలుసు. రెండోసారి ఏకైక ఉప సర్పంచ్ మన ఊరికి అన్నీ మేలు చేసి మన ఊరు చుట్టూ ఉన్న మీరు అనుభవించే మొత్తం అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి చేసింది. ఆయన మరీ మరొకసారి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంకెవరైనా కూడా ఇట్లా లయన్స్ క్లబ్లో చేరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిది. ఈ అవకాశం
మంచిది, ఆరోగ్యం. ఇందులో దేవరకొండ లయన్స్ క్లబ్ అంటేనే కండ్లదే ఎక్కువ బాగా చూసినాయి. ఎక్కడ కండ్ల శిబిరాలు జరిగినా కూడా లయన్స్ క్లబ్లో ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను నారాయణ రెడ్డి సార్ పోయిన సంవత్సరం ప్రెసిడెంట్ కర్ణాటక నారాయణ రెడ్డి సార్ ఆయన ఆధ్వర్యంలో నేను అందులో చేరినాను. తర్వాత నాకు నచ్చింది. ఈ సంవత్సరం నన్ను ప్రధాన కార్యదర్శికి అవకాశం ఇచ్చారు. లయన్స్ క్లబ్కి ఇంకా సేవలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడెక్కడో చేస్తే గుర్తింపు ఉండదు. మా ఫాదర్ ఎవరికి ఏం చేసిండు, మా నాన్న ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నాడు. ఎక్కడే ఒకసారి ఉప సర్పంచ్ చేసాడు, ఎస్టీ రిజర్వేషన్స్ కూడా చేసాడు. అప్పట్లోనే ఎక్కడికే ఉంటాయి చేసాడు. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఊరికి ఎంతో సేవ చేస్తారు. పార్టీగా ఉండి 615 భూములు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఇక్కడ కుందేలు మొత్తం 11 భూములే, అక్కడ ఎక్కువ గుడి దగ్గర కూడా అవన్నీ కూడా ఫారెస్ట్ చుట్టూ భూములన్నీ కూడా పేదలకు పంచారు. ఆ సర్వీసే కాకుండా 24 గంటలు ఊరి సేవ కోసం పెద్దవాడు ఏ చిన్న ఆయన పెద్ద ఆయన చేసిన పనులు ఇప్పుడు కూడా ఇంకా కనిపిస్తున్నాయి కూడా. కాబట్టి ఆయన జ్ఞాపకాలు ఆయన జనాన్ని మర్చిపోలేదంటే మర్చిపోతాం. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చిన లయన్స్ క్లబ్ ద్వారా మా నాన్నపేరు పెట్టుకొని మా పిల్లలు ఎవరికి తెలిసినంత వాళ్ళు అందరూ సాయం చేస్తారు. అయితే నాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ మన 9 గ్రామ పంచాయతీలో కూడా మా నాన్నగారి మీద 5 క్యాంపులు లెక్కన పెట్టాలని అనుకున్నాను. ఇంకా చుట్టుపక్కల జగతండ అట్లనే మీలో కూడా సేవాభావం ఎవరైనా నమ్ముకున్నాయి ఎంతో అంత కొత్త భాగం పెట్టుకున్నా కూడా మీ పేరు మీకు ఒకవేళ ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటే మీ ఇంటి నుంచి బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ చెట్టు దగ్గర ఒకవేళ అవసరం ఉంటే ఈరోజు మనం నేర్చుకున్నాము మన అడిగారు చెప్తారు. చెప్తే ఎవరు డేట్ ఇస్తారు మీకు ఎప్పుడు పోయేది. ఆ రోజు రెడీ ఉంటే ఎక్కువ మంది 15 మంది కంటే ఎక్కువ ఉంటేనేమో నీట్గా వస్తుంది బస్సు. లేదంటే ఆటోలో తీసుకొస్తే హాస్పిటల్ దగ్గర తీసుకుంటాను అదే అవన్నీ కూడా మేము భరిస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు.